మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. రేపు రేటు పెరిగినాయి కాబట్టి మేము ఛార్జీలు కూడా పెంచేస్తాం. అలా థర్మల్ విద్యుత్ కేంద్రాలు రేట్లు పెరిగినాయి కాబట్టి మేము విద్యుత్ రేట్లు పెంచుతామంటారు. లేదు తర్వాత ట్రూ అప్ ఛార్జీలు పెంచుతామని చెప్పి చెబుతారు. కాబట్టి మొత్తం ఒక కౌంటర్ ఎఫెక్ట్ దాని మీద ఒకటి పడి ధరలు విపరీతంగా పెరగడానికి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం దారి తీస్తుంది. రెండోది పెట్రోల్ డీజిల్ యుద్ధం వల్ల యుక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో పెరుగుతూ ఉన్నది, దిగుమతి తగ్గిపోతున్నది. రేపు బ్లాక్ మార్కెట్ అమ్మినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థే మొత్తం అస్తవ్యస్తం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇప్పుడు మంచి నూనె ధరలు, వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయింది యుద్ధం పేరుతోటి. అసలు యుద్ధం దీనికి కారణం కాదు ఎవరో తెలియదు, కానీ యుద్ధం పేరుతోటి అన్ని ప్రజల మీద భారాలు వేసేస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో రాబోయే 2 రోజుల సమ్మెకి చాలా ప్రాధాన్యత ఉన్నది. లేబర్ కోడ్స్ ఈ 4 గతంలో రైతులు ఎలాగైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నారు, ఇప్పుడు లేబర్ కోడ్స్ అంతకన్నా దుర్మార్గమే. కార్మికులకు ఏ హక్కులు లేకుండా చేసేవి, దీన్ని రద్దు చేయాలనేటువంటిది. ఈ సందర్భంలోనే రైతాంగ కోరికలు కూడా ముందుకు వచ్చింది. కార్మికుల సమ్మెలో కూడా రైతాంగ కోరికలు ఉన్నాయి. గిట్టుబాటు ధరల చట్టం ఇది రైతు ఉద్యమం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా రైతు సంఘాలకి సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘ నాయకత్వానికి రాసి ఇచ్చారు. మేము పార్లమెంట్ సెషన్లో గిట్టుబాటు ధరల చట్టం చేస్తాము. ఈరోజు పరిస్థితి ఏంటి? ధాన్యం కొనరు. రెండో వైపున మిర్చి తీవ్రమైన సంక్షోభంలో ఉంది. లక్షలు ఒక్కొక్క రైతు 10 లక్షలు 20 లక్షలు నష్టపోయి అప్పులు పోలి ఇప్పుడు ఆత్మహత్యలు, కౌలు రైతులు మరి ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేపు విజయవాడలో వాళ్ళు ధర్నా, అసెంబ్లీ సందర్భంగా ధర్నా పెట్టారు. రైతు సంఘాలు అందరూ కలిసి గిట్టుబాటు ధరల కోసంగా ధర్నా పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోళ్లు చేసామని చెబుతున్నారు. ధాన్యం కొన్నాము, పత్తి కొన్నాము, మిర్చి అన్నీ కొంటున్నామని చెబుతున్నారు. కానీ దళారులకే మొత్తం వదిలేశారు. రైతు భరోసా కేంద్రాలు అనేవి భరోసా లేని కేంద్రాల కింద మారిపోయినాయి. కేవలం బోర్డు మీద మాత్రమే భరోసా మిగులుంది. బకాయిలు చాలా పెద్ద ఎత్తున, ధాన్యం బకాయిలు ఇప్పటికీ 100 కోట్లు రైతులు చెల్లించాల్సిన 21 రోజుల్లో మేము చెల్లిస్తామని చెప్పి ధాన్యం బకాయిలు ఇంతవరకు చెల్లించకుండా ఇప్పటికీ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈరోజు సహకార రంగం తీవ్రమైన సంక్షోభం ఉంది. వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటిది సహకార రంగం. 29 చక్కెర ఫ్యాక్టరీలు ఉంటే అందులో 5 నడుస్తున్నాయి, 24 మూతపడ్డాయి. అందులో 5 నడుస్తున్నట్టు 3 ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో ఉన్నాయి, 2 ఇతర జిల్లాల్లో. ఈ రైతులకి దాదాపు 160 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు రైతులకు, చెరుకు రైతులు బకాయిలు ఉన్నారు. రోడ్లు ఎక్కుంటున్నారు, చెరుకు తోలేరు, కానీ బకాయిలు చెల్లిస్తలేదు. ప్రైవేట్ యాజమాన్యాలు చెల్లిస్తలేదు, కోఆపరేటివ్ సంస్థలు చెల్లిస్తలేదు. ఇప్పుడు మూసేసినటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీలని తెరిపించడానికి ఏం చేయాలి అని ఆలోచించడానికి బదులు వాటిని వీఆర్ఎస్ ఇచ్చి కార్మికులు నెలకు పంపించేస్తాం. 6 సహకార ఫ్యాక్టరీలో ఈ ఫ్యాక్టరీలు మూసేస్తాం, ఇక రైతులు చావని. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. చెరకు ఈరోజు మనం దిగుమతి చేసుకుంటాం చక్కెర, ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఎక్కడా లేదు దేశంలో, తమిళనాడు లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు. చెరకు పండించేటువంటి ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో ఎందుకు మూతపడుతుంది? అందుకని సహకార రంగాన్ని పునర్వ్యవస్థీకరించి దాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పథకం రూపొందించాలి. దీనికి ఒక ప్రాజెక్టు రూపొందించి దీన్ని పునరుద్ధరించాలి. సహకార రంగాన్ని పునరుద్ధరించకుండా వీటన్నిటిని మూసేసి ప్రైవేట్ రంగానికి అన్ని అప్పు చెప్పేస్తామనంటే వాటి కింద ఉన్న భూములు వీటన్నిటిని కూడా ప్రైవేట్ రంగానికి అప్పు చెప్పాలని వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు సమ్మతం కాదు, రైతులకు సమ్మతం కాదు. మా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వెంటనే రైతులు బకాయిలు చెల్లించేయాలి. రైతులు బకాయిలు 120 కోట్లు ప్రభుత్వమే బాధ్యత వహించి యాజమాన్యాలు, తిరుపతి యాజమాన్యం, చిత్తూరు వాళ్ళు రోజుల తరబడి ఇళ్ల ముందు యజమాని ఇంటి ముందు ధర్నాలు చేశారు. యజమాని తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు హోటల్ ముందు ధర్నాలు చేశారు, హోటల్ మూసేసుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు ఇదిగో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఏలం వేసి ఇస్తామని కలెక్టర్ చెప్పాడు, ఇంతవరకు ఇవ్వాలి. అంటే వాగ్దానాలు కూడా గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనకు బొబ్బిల్లో, ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడ బకాయిలు ఉన్నాయి. రైతులు రోడ్డు మీద కూడా ఆందోళన చేశారు. ఇంతవరకు ఇదిగో అదిగో రేపు మాపు అంటున్నారు, ఇంతవరకు బకాయిలు చెల్లిస్తాం. అలాగే మన సహకారంలో డైరీలు ఉన్నాయి. విఆర్ డైరీ, సంగం డైరీ, ప్రకాశం డైరీ, ఇటువంటి అన్ని సహకార రంగంలో ప్రతి గ్రామాన్ని ఈరోజు సహకార రంగంలో డైరీలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయ సంక్షోభం
ముదిరిన తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో డైరీనే ఈరోజు రైతులను ఆదుకుంటుంది. రైతులు కూలీలు కానీ కౌలు రైతులు కానీ డైరీ ఆదుకుంటారు. ఇప్పుడు ఈ డైరీలన్నీ మూత పెట్టేస్తున్నారు. సహకార రంగాన్ని దెబ్బతీసి ఎక్కడో గుజరాత్లోని అమ్ములను తీసుకొచ్చి పోటీగా పెట్టి బలవంతంగా అధికారులు రంగంలోకి అమ్ములకి పాలు పోయమని చేస్తున్నారు, ఒత్తిళ్లు పెడుతున్నారు. అమూల్ లాభాలకు వచ్చి గుజరాత్కు పోతాయి. సహకారిత అది కూడా సహకార రంగమే, కానీ గుజరాత్కు సంబంధించింది. ఇక్కడ సహకార రంగానికి డబ్బులు మిగిలితే రైతులకి బోనస్ ఇస్తారు, అమూల్కి డబ్బులు మిగిలితే గుజరాత్ వెళ్తారు. ఏమిటి రైతులకు లాభం? గ్రామాల్లో ఉన్న సహకార డైరీలని ప్రోత్సహించి వాటికి బోనస్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి చేస్తున్నారు. మొత్తం అన్ని ఆ సౌకర్యాలన్నీ రైతులకు ఉన్న సౌకర్యాలన్నీ పోతున్నాయి. ఈరోజు అమూల్లో ప్రకాశం, కడప, చిత్తూరు అటువంటి చోట జిల్లా డైరీలు మూతపడిన చోట అంతవరకు మనం ఆహ్వానించవచ్చు వాటిని పునరుద్ధరిస్తానికి. అక్కడ కూడా గ్రామ స్థాయిలో సహకార డైరీల ద్వారానే అమూల్ కూడా పాలు సేకరిస్తే సహకార రంగం బలంగా ఉంటుంది. రైతులకు మిగిలినా రైతులకు వస్తుంది ఆదాయం. మిగతా జిల్లాల లాభాలతో నడుస్తున్న జిల్లా డైరీలను కూడా మూసేసేదానికి ఇక్కడ విశాఖ డైరీ మొదలుకొని విజయ సంఘం అన్నీ కూడా సహకార రంగంలో ఉన్నట్టుంది. ఇటువంటి అందుకని సహకార రంగానికి అవసరమైన సహకారం అందించి ప్రభుత్వం దీన్ని నిలబెట్టాలి తప్ప రైతులకి నష్టం చేసే విధంగా సహకార రంగాన్ని దెబ్బకొట్టి అమూల్కో ఇంకోళ్ళకో పెద్దపీట వేయద్దు. అది ప్రభుత్వం తన యంత్రాంగాన్ని కూడా ఉపయోగించి ఈ రకంగా అమూల్కి పెద్దపీట వేయడం సరైనటువంటిది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. అందుకని సహకార డైరీలు కానీ అటు సహకార చక్కెర ఫ్యాక్టరీలు కానీ వీటిని పునరుద్ధరించి రైతులకి న్యాయం చేయాలి. ఈ అన్ని డిమాండ్స్ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరల చట్టం చేయాలని ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో మా డిమాండ్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో 2 డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని చేయాలి. ఒకటి ఈ గిట్టుబాటు ధరల చట్టం కేంద్రం చేయాలి. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరల చట్టం ఇప్పుడు చట్టం లేదు, గిట్టుబాటు ధరలు ప్రకటిస్తున్నారు. చట్టం ఉంటే హక్కుగా రైతులు డిమాండ్ చేసి సాధించుకోవడానికి వీలు అవుతుంది. కాబట్టి మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి, గిట్టుబాటు ధరల చట్టం చేయాలి. రెండవది విద్యుత్ బిల్లు. ఈరోజు విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉంది. రైతు ఉద్యమం ఫలితంగా దాన్ని పెండింగ్లో పెట్టారు. ఈ విద్యుత్ బిల్లు ఆమోదం పొందితే మన రైతులు నడ్డి ఎరిగిపోతుంది, వినియోగదారులు నడ్డి ఎరిగిపోతుంది. మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రకారం బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మీటర్లు పెట్టుకున్నట్టుగా మనం సెల్ ఫోన్లకి మనం కొన్నట్టుగా దీనికి కూడా ప్రీపెయిడ్ మీటర్లు పెట్టేసి డబ్బులు కట్టి ఆ డబ్బులు అయిపోతే కరెంట్ కట్. 7 రూపాయలు అయితే 7 రూపాయలు, 11 రూపాయలు, 11 రూపాయలు ఎంత వాళ్ళకి ఖర్చు అయితే అంతా మనం వినియోగదారులు కట్టాలి. ఇప్పటికే రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు. అంతకుముందు మినిమం 50 యూనిట్లు ఉంటే ఇప్పుడు 30 యూనిట్లు తగ్గించారు. ఈ భారం అంతా ఎవరు మోయాలి? వినియోగదారుల మీద ఎందుకు వేస్తారు మీరు ఈ భారాన్ని? అందుకని విద్యుత్ బిల్లు ఆగిపోతే ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆగిపోతాయి, రైతులు మీటర్లు పెట్టేటువంటి బాధ తగ్గిపోతుంది, వినియోగదారుల మీద కూడా భారం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ విశాఖ ప్రైవేటీకరణ చేపడుతున్నట్టే నెల్లూరులో జెన్కో విద్యుత్ జెన్కోని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదాని ఇక్కడ అదాని, అక్కడ అదాని, అన్ని చోట్ల అదాని, మొత్తం రాష్ట్రం అంతా అదానిమయం అయిపోతుంది. గుజరాత్కి మన సంపదను తీసుకుపోయి గుజరాత్కి కట్టబెట్టేది కంపెనీలకి. ఎవరి అదాని? ఆయనకేం హక్కు ఉంది? అన్నీ ఇంత ఫేవర్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ రంగంలో గంగవరం పోర్టు ప్రభుత్వ రంగంలో ఉన్న వాటాలను కూడా అదానికి అమ్మేశారు. ఇప్పుడు జెన్కో అప్పు చెబుతున్నారు. జెన్కో వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత ఇప్పుడు జెన్కో ఏమిటి? పక్కనే ఉన్న సింగపూర్ కంపెనీ కన్నా 10 పైసలు తక్కువ ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా సప్లై చేస్తున్నారు. యూనిట్ 10 పైసలు తక్కువ సప్లై చేస్తున్నారు. 400 కోట్ల విలువైనటువంటి బొగ్గుని కాంట్రాక్టర్లు ఎర్రమట్టి తోలితే బొగ్గు పేరుతోటి దాని మీద ఇంతవరకు చర్యలు, వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టాలి కాంట్రాక్టర్. దానికి బదులు నష్టాలు వచ్చినాయి దీనికి జెన్కోకి అందుకని అమ్మేస్తాం. నష్టాలు వస్తే జెన్కోకి అదాని ఎట్లా లాభాలు నడపగలుగుతాడు? వాడిని తెలివి తక్కువ. కాబట్టి లాభాలు వచ్చే వాటినే వాళ్ళకి కట్టబెడుతుంది, నష్టాలు తెప్పించి వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. అన్నీ అంతే. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం కోసమే నష్టాలు చూపిస్తూ ఉన్నారు కావాలని ప్రభుత్వ విధానాల వల్ల. ఇప్పుడు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీ అందరికి కూడా తెలుసు. అందుకని విద్యుత్ బిల్లుని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది అసెంబ్లీ. మరి మనం ఎందుకు తీర్మానం చేయదు? మన అసెంబ్లీ ఈ బిల్లును తిరస్కరించాలి. వైసీపీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా పార్లమెంట్లో నిలదీసి ఈ విద్యుత్ బిల్లును ఉపసంహరించుకుంటారా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇక్కడ మీటర్లు పెట్టడానికి లేదా అంటున్నారు. మంచిది,
ఇది డిమాండ్. మరి అదే అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా చేయమనండి వాళ్ళు ఎంపీలు, నిలదీయమనండి గవర్నమెంట్. వాడు ఆ బిల్లును వ్యతిరేకిస్తే ఇవన్నీ ఆగిపోతాయి. అందుకని విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ బిల్లుని తిప్పికొట్టేదానికి మన అసెంబ్లీ తీర్మానం చేయాలి. వైఎస్ఆర్ తెలుగుదేశం ఎంపీలు కూడా పార్లమెంట్లో నిలదీయాలని చెప్పని కోరుతున్నాం. ఈ రకంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి, సహకార రంగాన్ని కాపాడటానికి, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడానికి రేపు 28, 29 తేదీలో జరిగే జాతీయ స్థాయి సమ్మెని, ఆందోళనని బలపరచాలని చెప్పి మేము ప్రజానీకానికి, అన్ని రాజకీయ పార్టీలు కూడా, మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఇది జాతీయ సమ్మె. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇద్దరూ బలపరచాలి. ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎట్లయితే అందరూ బలపరుస్తున్నారు, రేపు 28, 29 సమ్మెను కూడా వాళ్ళు బలపరచాలి, ప్రజలతో నిలబడాలి. తద్వారా మన వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. అందరూ పోయి వ్యతిరేకిస్తే అప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఇంకో చోట కుళాయి నీళ్లు కట్టలేదని చెప్పి గరడా బిగించారు కుళాయికి. ఇంకో చోట విద్యుత్ మోటార్ మీటర్ పెట్టుకోలేదని ఇంటికి తాళం వేసేసారు. ఇంటి పన్ను కట్టలేదని ఇంటికి తాళం వేసేసారు. ఇప్పుడు మళ్ళీ రహస్యంగా పోయి జనంలో వ్యతిరేకత వచ్చేసరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని తీసేశారు. ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా ప్రజల మీద దౌర్జన్యానికి ఈ రకమైన ఒత్తిళ్లు పెడుతుంది? ఈ ఒత్తిళ్లు పెట్టడానికి సెక్రటేరియట్, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయాలు మన వాలంటీర్లని సాధనాలు వాడుకుంటున్నారు. వాళ్ళందరూ ప్రజలకు సేవ చేయడానికి, మీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ఇంటింటికి తిరిగి వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద భారాలు వేసి డబ్బులు వసూలు చేసే దాని కింద తయారవుతున్నారు. బిల్లు కలెక్టర్ లాగా మారిపోయారు. అంతేకాదు ఇప్పుడు ఈ స్కీమ్ వర్కర్స్ లేకపోతే గ్రామ సేవకులు, ఇటువంటి కార్మికులు, రైతులు ఈరోజు వ్యవసాయ కూలీలు చేశారు, రేపు రైతులు చేస్తున్నారు. ధర్నాలకు వస్తుంటే ఈ వార్డు నుంచి 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి వాలంటీర్ పోయి ఏ ఏళ్లలో ఎవరెవరు పోతున్నారు వాళ్ళ పేర్లు రాసుకొని మీరు పోవటానికి లేదని వాళ్ళు పోయి ఏళ్ళ దగ్గర కూర్చుంటున్నారు. ఇదే పని. గ్రామ సచివాలయంలో ఊళ్ళో ఉండే ఆడవాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి మహిళా పోలీసులు తీసుకుపోయి మీరు విజయవాడ పోవటం లేదు, ధర్నాలు పోవటం లేదని అడ్డగించే పనులు చేస్తున్నారు. ఇది సచివాలయ ఉద్యోగుల పని కాదు, వాలంటీర్ల పని కాదు. వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని వికేంద్రీకరణ చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలని సజావుగా అందించడానికి పెట్టిన ఈ వ్యవస్థని, వికేంద్రీకరణ వ్యవస్థని ఈరోజు ప్రజలను అణచివేయడానికి, భారాలు వేయడానికి ఉపయోగించుకోవడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. ప్రభుత్వం ఇటువంటి పద్ధతులకు స్వస్తి చెప్పాలని కూడా మేము. సార్, మీరు రైతులకు స్మార్ట్ మీటర్స్ అంటున్నారు. విశాఖలో ఆల్రెడీ ప్రయోగాత్మకంగా ఇళ్ళకి పెట్టేశారు. మరో ఏపీ ఈపీటీసీఎల్ పరిధిలో 13 లక్షల స్మార్ట్ మీటర్లు కూడా రెడీగా ఉన్నాయని చెప్పి ఈ బడ్జెట్ లో 2,000 కోట్లు విద్యుత్ పెంచారు. ఈ బడ్జెట్ లో విద్యుత్ అబ్బాయి ఏదో డెవలప్ చేయబోతున్నారని చూస్తే 2,000 కోట్లు మీటర్ల కోసం పెట్టారు. విద్యుత్ ఈ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెడుతున్నారు, వ్యవసాయ పంపు సెట్లకు పెడుతున్నారు. వ్యవసాయ పంపు సెట్లకి ఎందుకు ప్రస్తావించారంటే విద్యుత్ ఉచితం, రైతులకు ఉచిత విద్యుత్ పోరాడి సాధించుకున్నారు. రాజశేఖర రెడ్డి కాలంలో ఆయన మొదటి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఇప్పుడు మీటర్లు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఆ బిల్లు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 2,000, 3,000 బిల్లు నెలకి ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 25-30 అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మేము నగదు బదిలీ చేస్తామంటున్నారు. నగదు బదిలీ ఇప్పుడు చేస్తారు, డబ్బులు ఉన్నాయని. రేపు ఆయన దిగిపోవచ్చు, లేదా డబ్బులు లేకపోవచ్చు. ఈ నెల కాదు వచ్చే నెల అంటే ఆడ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు కానీ టప్పున ఆగిపోద్ది. మన ఫోన్ స్విచ్ ఆగిపోయినట్టు, సిమ్ కార్డు ఆగిపోయినట్టు ఆగిపోతుంది. ఏం చేయాలి? రైతులు పండే పంటను ఎండబెట్టుకోవాలి. అందులో స్మార్ట్ మీటర్లు అనేవి ఇంత పెట్టుబడి పెట్టి ఆ కంపెనీలు వాళ్ళని ఉద్ధరించడానికి పనికి వస్తాయి తప్ప వినియోగదారుల మీద మరింత భారాలు పడేస్తుంది. విద్యుత్ సంస్కరణ పేరుతో వినియోగదారుల మీద, రైతుల మీద భారాలు ఎట్టి పరిస్థితులు వేయకూడదు కాదు. రాజశేఖర రెడ్డి విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా పోరాడే ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ సంస్కరణలు పెట్టి అధికారం కోల్పోయాడు. ఎవరు కరెంటు ముట్టుకుంటే వాళ్ళు షాక్ గురవుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ తప్పదు విద్యుత్ సంస్కరణ చేపట్టారు. సార్, ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అనే ఇప్పుడు వాదన అనిపిస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దాంట్లో అయినా భాగస్వామ్యం కాబోతుందా? ఫ్లూయిడ్గా ఉంది, ఇంతవరకు దానికి ఏమో షేప్ రాలేదు. మా ఉద్దేశం అంటే 1996 నుంచి ఇప్పటివరకు జాతీయ రాజకీయాలు పరిశీలిస్తే ఎన్నికల తర్వాత ఏ కూటమి ఏర్పడింది కానీ ఎన్నికల ముందు ఏర్పడలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఎవరి బలాలు వాళ్ళు తేల్చుకుంటారు. ఏ 2 పార్టీలు, బీజేపీ కొంత 2 పార్టీలు ఒక రాష్ట్రంలో కలవు. అందుకని వాళ్ళ బలాలు తేల్చుకున్న తర్వాత వీళ్ళందరూ కలిసి అప్పుడు వాళ్ళ బలం ఎంత, వీళ్ళ బలం ఎంత, ఆ ప్రభుత్వానికి మా మద్దతు అవసరం ఉందా లేదా అన్న దాన్ని బట్టి మేము మా నిర్ణయం తీసుకుంటాం. ఈ లోపల ఈ ప్రత్యామ్నాయ ఫ్రంట్లో కానీ, ఈ ఫ్రంట్ కోసాలు జరిగేటువంటి ఈ లాబింగ్లో కానీ మాకేమీ పెద్ద ఆసక్తి లేదు. ఒకటి మాకున్న ఆసక్తి అంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఒకటి కావాలి, బీజేపీని ఓడించాలి. అది ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళ బాధ్యత. ఓడించాలంటే వాళ్ళే ఒకరొకరు తనుకుంటున్నారు. మాకు సంబంధించిన వరకు మేము రాజకీయ ప్రత్యామ్నాయం అనేది వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలనేది మా లక్ష్యం. ఇది ఆలస్యమైనా దీర్ఘకాలం పెట్టినా మా స్వతంత్ర బలాన్ని మీద కేంద్రీకరించి, మా బలం పెరగకుండా మేము ఎవరిని ఏమి ప్రభావితం కూడా చేయలేము.
అందుకని మా పార్టీ బలం పెంచుకోవటం మీద, మా స్వతంత్ర శక్తిని పెంచుకోవటం మీద ఈరోజు మా కేంద్రీకరణ అంతా ఉంది. మా పార్టీ అఖిల భారత మహాసభలు రేపు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కన్నూరు, కేరళ రాష్ట్రంలో కన్నూరులో జరగబోతున్నాయి. ఆ మహాసభలో పార్టీ స్వతంత్ర పునాదిని ఎలా పెంచుకోవాలనే విషయమే ప్రధానంగా చర్చించబోతున్నాం. అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం అనేది అవసరం అనేది మీరు చెప్తున్నారు. బీజేపీని ఓడించాలి, బీజేపీని ఓడించడానికి ప్రత్యామ్నాయం కూడా కావాలి. అయితే వీళ్ళు అంతా కప్పెల దగ్గర, వీళ్ళు ఎవరు ఎక్కడ ఏ రోజు ఉంటారో ఎవరు తెలియదు. వీళ్ళని ప్రజలు నమ్ముకుంటే ప్రత్యామ్నాయం వస్తుంది, వీళ్ళని నమ్ముకుంటే ప్రత్యామ్నాయం వస్తే లేదు. అంటే ఆ వేదిక ఒకవేళ ఏర్పడితే మీరు ఏర్పడిన రోజు చేస్తాం. ముందే అసలు దాని రూపం ఏంటో, దాని స్వభావం ఏంటో తెలియకుండా మేము ఆ వేదికలో చేరం. ఫస్ట్ థింగ్, దానికి మద్దతు ఇవ్వటం లేదనేది అవుట్ సైడ్ నుంచి మేము ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎలా మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా బీజేపీని ఓడించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా మేము వదులుతాం. బీజేపీని ఓడించిన శక్తులకు మేము లేని చోట కూడా మద్దతు ఇస్తాం, మేము పోటీ చేయని చోట చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు అవన్నీ, ఇప్పుడు ఎన్నికలు లేని పరిస్థితుల్లో ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడు ఆరాటపడటం ఎందుకు? ఇప్పుడు మా బలం పెంచుకోవడం మీద, మా శక్తిని పెంచుకోవడం మీద, మా నిర్మాణాన్ని చక్కదిద్దుకోవడం మీద ప్రధానంగా మేము కేంద్రీకరిస్తాం.